మిత్రులందరికీ స్వాగతం. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ దీక్ష కథా సంపుటి నుండి సూర్యప్రసాదరావు గారు రచించిన తపన. కథను వినేద్దామండి. దయచేసి వినండి. గుంటూరు నుండి సికింద్రాబాద్ వెళ్ళే నెంబరు గోల్కొండ ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషాలలో 2వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి వచ్చును. యువర్ అటెన్షన్ ప్లీజ్. అనౌన్సర్ ప్రకటనతో ప్లాట్ఫామ్పై కలకల మొదలైంది. కిక్కిరిసిపోయిన ప్లాట్ఫామ్ సీజన్ ఉద్యోగులతో, విద్యార్థులతో, స్పాట్ వాల్యుయేషన్ వెళ్ళే అధ్యాపకులతో, ప్రయాణికులతో పెళ్లి పందిరిలా కళకళలాడుతోంది. రంగురంగుల మ్యాచింగ్ చీరలతో, చూడీదార్లతో, పంజాబీ డ్రెస్సులతో, చేతుల్లో హ్యాండ్ బ్యాగులతో, పుస్తకాల బ్యాగులతో కలర్ఫుల్గా ఉంది. వారి ముందు ఫ్యాషన్ పేరేడ్ నిర్వహించే టకప్ చేసిన ప్యాంట్లు, కాలేజీ షూలు ఓబలాట పడుతున్నాయి. వానిని చూసి నెరిసిన తలలు, పూర్తిగా నెరిసిన తలలు, బాధ్యతలతో బరువెక్కిన తలలు నిశ్శబ్దంగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాయి. ఒక కాలేజీ నుండి స్పాట్ వాల్యుయేషన్ బయలుదేరిన ముగ్గురం త్రిమూర్తులం. వేరువేరు సబ్జెక్టులకు సంబంధించిన పేపర్లను వాల్యూ చేయడానికి ఉదయాన్నే గోల్కొండలో బయలుదేరి తిరిగి రాత్రి వచ్చేస్తూ ఉంటాం. అదిగో గోల్కొండ వస్తోందని అనౌన్స్మెంట్ వినిపిస్తోంది. కెమిస్ట్రీ పరమేశం అన్నాడు. ఇదిగో వస్తోందని అంటే కనీసం 10 నిమిషాలు పడుతుంది. అయినా మన దేశంలో టైం మేనేజ్మెంట్ తెలిస్తేగా, టైం కిల్లింగ్ మాత్రమే తెలుసు. అందుకే దేశం ఇలా తగలబడింది. కామేశం టైం విలువ గురించి వివరించాడు. నీకు తెలిసినంతగా టైం మేనేజ్మెంట్ తెలిస్తే మన రైల్వేలు ఏనాడో బాగుపడేవి. నీలాగా 3 డాబాలతో 6 ఫ్లాట్లతో వర్ధిల్లేవి. ఉండబట్టలేక అన్నాను. మై డియర్ రామేశం, టైం విలువ తెలుసుకుంటేనే టైం ఈజీ మనీ. ఆడదాని హృదయం లోతు విలువ తెలుసుకోవడం ఎంత కష్టమో, టైం విలువ తెలుసుకోవడం కూడా అంతే కష్టం. అది తెలుసన్న నాడు తెలుసుకున్నవాడు ఆడదాని హృదయాన్ని గెలుచుకుంటాడు. టైంను సద్వినియోగం పరుచుకుంటాడు. హావభావాలతో, సంభాషణలలో, చేష్టలలో ఎప్పుడూ ఆడవారిని స్మరించే మా కామేశానికి అంతా కామరసాయనవేత్త అంటారు. అందుకే ముద్దుగా నిన్ను కామరసాయనవేత్త అని నిక్నేమ్తో పిలుస్తూ ఉంటారు. కెమిస్ట్రీ పరమేశం స్పాంటేనియస్గా అనేవాడు. నువ్వు మాత్రం తక్కువ. ఓ వాకిల్ నుండి ఇలా క్లాస్ రూమ్లోకి ప్రవేశించి మరో ద్వారం నుండి బయటకు వచ్చేవాడివి. క్లాస్ తీసుకోవాల్సి ఉంటే ఎక్కడెక్కడో నక్కేవాడివి. పాదరసంలో జారిపోయేవాడివి. కనుక అందరూ నీకు ఓ పేరు పెట్టారు. తెలియదేమో, పాదరసాయనవేత్త అని. కామేశం వెంటనే తన అక్కసు వెళ్ళగక్కాడు. బాబు, ధర్మం చెయ్యండి. ఇంతలో దీనాతి దీనమైన ఓ గొంతు మమ్మల్ని తన వైపు ఆకర్షించింది. ఛీ, వెధవ ముష్టి వాళ్ళు, వీళ్లకు పనేమీ లేదు. పరమేశం విసుక్కున్నాడు. అడుక్కోవడం వీళ్లకు అలవాటైపోయింది. పని చేయని సోమరిపోతులు ఉండబట్టే దేశం ఇలా తగలబడింది. కామేశం మళ్ళీ దేశ పరిస్థితులు దుయ్యబట్టాడు. ధర్మం అడిగిన వ్యక్తి వైపు చూద్దును గదా. పండు ముసలావిడ, కర్రపోటుతో కష్టంగా నడుస్తోంది. ఎండిపోయిన శరీరం, గాజు కళ్ళల్లో ఎక్కడో కొన ఊపిరి కొట్టుమిట్టాడుతోంది. ఓ రూపాయి ఇప్పించండి బాబు, టీ నీళ్లు తాగైనా బతుకుతాను. ఆమె చేయి చాపింది. జేబులు వెతికితే 2 రూపాయల బిళ్ళ దొరికింది. ఇలా అడుక్కుంటూ బ్రతికీడ్చుకుంటూ బ్రతక్కపోతే కామేశం కష్టమన్నాడు. ఊపిరి పోయేంత వరకు బతకాలి కదా నాయనా, అందుకే ఈ తపన. ఆమె మరొకరి దగ్గరికి వెళ్ళిపోయింది. మై డియర్ కామేశం, దానం చేయడం మానవత్వం. ఉన్నదానిలో కొద్దో గొప్పో దానం చేయమంటారు. పాత్ర తిరిగి దానం చేయాలి. పని చేయని సోమరిపోతులకు దానం చేయడం పాపం. ఆమెకు వయసు చెల్లింది. నేడో రేపో ఆమె రాలిపోయేటట్లుంది. ఎవరూ లేని ఇటువంటి అనాథకు దానం చేస్తే తప్పు కాదు, దానం చేయకుంటే తప్పు. మనం ఇచ్చే రూపాయో అర్ధో వాళ్ళ కడుపు నింపుతుంది. పార్టీల పేరుతో మనం ఎంత తగలేయడం లేదు. వినోదాల పేరుతో ఎంత అనవసరంగా ఖర్చు చేయడం లేదు. మనసులో ఆవేదన వెళ్ళగక్కకుండా ఉండలేకపోయాను. పరోక్షంగా
వాళ్ళనే ఎద్దేవా చేస్తున్నానని ఇద్దరు మొహాలు అటు తిప్పుకున్నారు. ఇంతలో దూరంగా గోల్కొండ ఎక్స్ప్రెస్ హారన్ వినిపించింది. బండి అవుట్ అయింది. ప్లాట్ఫామ్పై జనప్రవాహంలో కదలిక మొదలైంది. బండి ప్లాట్ఫామ్ పైకి వచ్చేసింది. అన్నీ 3 టైర్ కంపార్ట్మెంట్లే. చాలామంది స్లీపర్లలో ఎక్కవచ్చో లేదో అనే మీమాంసలో పడ్డారు. అన్నీ అవే కంపార్ట్మెంట్లు అయినప్పుడు ఎక్కకేం చేస్తారు? దారి ఇరుకుగా ఉండటం చేత జనం నెమ్మదిగా బయటకు వస్తున్నారు. ఆ జనంలోకి నెట్టుకుంటూ వెళ్తేనే సీట్లు దొరుకుతాయి. ఎక్కే ఆడవాళ్ళు, దిగే ఆడవాళ్ళు. ఆడవాళ్ల గుంపులోకి కామేశం ఎప్పుడో జొరబడ్డాడు. పరమేశం నాప్కిన్తో కిటికీల దగ్గరకు పరిగెత్తాడు. ఏదో విధంగా సీటు రిజర్వ్ చేసుకోవాలని. నాప్కిన్కు ఆఖరకు చోటివ్వగలిగాడు. జనం పూర్తిగా ఎక్కకుండానే గార్డు విజిల్ వేశాడు. ఏదో విధంగా చివరి కంపార్ట్మెంట్ ఎక్కి ముందు వైపు చూద్దును కదా. మొదటి 3 బోగీల వద్ద పెద్దగా జనమే లేరు. మిగిలిన వాటి నిండా జనమే జనం. జనంతో పాటు నెమ్మదిగా ముందుకు జరుగుతూ ఎక్కడ వెతికినా సీటు దొరకలేదు. కామేశం ఆడవాళ్ల మధ్య ఓ సీటు సంపాదించాడు. నాప్కిన్ సాయంతో పరమేశము సీటు సాధించాడు. వాళ్ళని జరిపి మరీ ఇబ్బంది పెట్టి శరీరాన్ని ఓ ప్రక్క ఆనించే కంటే నిలబడడమే నయమనిపించింది. భుజాన వేళ్లాడుతున్న బ్యాగును హుక్కుకు వేళ్లాడదీసి కిటికీ దగ్గరకు వచ్చి హాయిగా గాలి పీల్చుకున్నాను. చల్లని గాలి శరీరాన్ని తాకుతూ ఉంటే ప్రాణం లేచి వచ్చినట్లు అయింది. కంపార్ట్మెంట్లన్నీ ఇంత రష్గా ఉంటే మొదటి 3 బోగీల్లో జనమే ఎక్కడం లేదు. ఎందుకో ఉండబట్టలేక అన్నాను. మీకు తెలియదా మాస్టారు? మొన్న జరిగిన గోల్కొండ ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్లో నుగ్గైపోయినవి మొదటి 3 బోగీలే. అందులోని వాళ్లే ఎక్కువ మంది పోయారు. అందుకే అప్పటి నుండి ప్రతిరోజు ఆ 3 బోగీలలో జనమే ఎక్కడం లేదు. ఓ ప్రయాణీకుడు వివరణ ఇచ్చాడు. నిజమే. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఉదయం 10:30 ప్రాంతంలో వరంగల్ స్టేషన్ ఔటర్లో జరిగిన భయానకమైన రైలు ప్రమాదం. నెక్కొండ దగ్గర ఇంజన్ బ్రేకులు ఫెయిల్ అయ్యాయట. వరంగల్ ఔటర్లోనే బ్రేకులు పడకపోవడంతో స్టేషన్లో ఆగకుండా ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటే ప్రయాణికులంతా ఆహాకారాలు చేశారు. ఆ రోజు నేను అదే ట్రైన్లో ఉన్నాను. ఇలా లాస్ట్ కంపార్ట్మెంట్లో. ప్రత్యక్ష సాక్షి ఒకరు ఆ కథనం వివరించారు. మరి వరంగల్ స్టేషన్కు ఈ విషయమై డ్రైవర్ మెసేజ్ ఇవ్వవచ్చు కదా. కామేశానికి ధర్మ సందేహమే వచ్చింది. ఇవ్వకపోవడం ఏమిటండి? అతను వాకీటాకీలో చెప్పాడట మెయిన్ లైన్లో బండిని వదిలివేయమని. మరో ప్రయాణికుడు సమాధానం చెప్పాడు. బ్రేకులు ఫెయిల్ అయ్యాయని తెలిసిన వెంటనే బండిని లూప్ లైన్లోకి మళ్లించారట. ఆ లైన్ చివర ఇసుక బస్తాలుండి ట్రైన్ను ఆపివేస్తుంది. అందుకే లూప్ లైన్లోకి మళ్లించి ఉంటారు. పరమేశం సాలోచనగా అన్నాడు. ఆ లూప్ లైన్లోకి వెళ్ళిన ప్రయాణికులు దురదృష్టం ఏమిటంటే ఆ లైన్ చివర రోడ్ బ్రిడ్జి ఉంది. ట్రైను ఇసుక బస్తాలు దాటి బ్రిడ్జి మీదుగా క్రిందకు దూకింది. ఫలితమే మొదటి 3 బోగీలు ఒకదానితో ఒకటి ఢీకొని జామ్ అయిపోయాయి. వాటిలోని ప్రయాణికులు ప్రాణాలు కొల్లగొట్టబడ్డాయి. మరో ప్రత్యక్ష సాక్షి కళ్ళకు కట్టినట్లు వివరించాడు. పోనీ మెయిన్ లైన్లోకి పంపిస్తే బాగుండేదేమో. నేను సందేహం వ్యక్తం చేశాను. మీకు తెలియదు మాస్టారు, అదే సమయంలో అదే మెయిన్ లైన్ మీదుగా కోనార్క్ ఎక్స్ప్రెస్ కాజీపేట నుండి వరంగల్ వస్తోంది. దాని మీదకు పంపిస్తే 2 ట్రైన్లు ఢీకొని మరో ఘోరమైన ప్రమాదంగా మారిపోయేది. అది నిజమే అయి ఉండాలి. సరిగ్గా 3 రోజుల క్రింద జరిగిన ప్రమాదపు చేదు అనుభవాలు పచ్చిగా ఇంకా ప్రయాణికుల మనసుల్లో కదులుతూ ఉన్నాయి. ప్రమాదానికి ఈ విధంగా 3 టైర్ బోగీలతో ట్రైన్ నడపటానికి సంబంధం ఏమిటో కామేశానికి మరో ధర్మ సందేహమే వచ్చింది. లేకపోవడం ఏమిటి సారు? మరో సీజనర్ అందుకున్నాడు. ప్రమాదంపై ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు ఆ బోగీలు లూప్ లైన్లోనే ఉంటాయి. అందుకే ఓ రోజు మామూలు బోగీలతో, మరో రోజు 3 టైర్ బోగీలతో గోల్కొండ నడుస్తోంది. రేపు మామూలు బోగీలతోనే ట్రైన్ వస్తుంది. క్రమంగా కంపార్ట్మెంట్లో నిశ్శబ్దం అలుముకుంది. యాక్సిడెంట్ తాలూకు దృశ్యాలు పేపర్లో వచ్చినవి, టీవీలో కనిపించినవి అందరి కళ్ళ ముందు కదలనారంభించాయి.
దాదాపు 26 మందిని బలిగొన్న ఆ దుర్ఘటన మనసుల్ని కలిచివేసింది. కంపార్ట్మెంట్ బయటకు వేళ్లాడుతూ కనిపించిన స్త్రీ దేహం, కిటికీలోంచి సహాయం కోసం బయటకు దైన్యంగా చూసిన ఓ పురుషుడి ముఖం ఇంకా సజీవంగా కదులుతున్నట్లు అనిపిస్తూనే ఉంది. బ్రిడ్జి క్రిందగా రోడ్డుపైకి దూకిన ఓ ఇంజను కింద అప్పచ్చిలా అణిగిపోయిన ఓ ఆటోలో ఓ స్కూటరు, ఓ లూనాలు, కింద ఎందరెందరో భగవంతుడికే తెలియాలి. బండి డోర్నకల్ నుండి బయలుదేరింది. అప్పటికి కొంతమంది జనం దిగిపోయారు. బండి కొద్దిగా ఖాళీ అయింది. కొద్ది క్షణాలు గార్లల్లో ఆగింది. చాలామంది సీజనర్లు దిగిపోయారు. నాకు మా వాళ్ళ దగ్గర కూర్చోవడానికి సీటు దొరికింది. ఫ్రీగా కూర్చునే అవకాశం వచ్చింది. ఇంతలో మేమున్న బెర్తుల వైపు పరిగెత్తుకుంటూ ఓ విద్యార్థిని వచ్చింది. చేతిలో పుస్తకాలు, టిఫిన్ క్యారియర్తో. బాగా లేట్ అయినట్లుంది. పరిగెత్తుకుంటూ రావడంతో టిఫిన్ క్యారియర్ కంపార్ట్మెంట్లో పడిపోయింది. 2 గిన్నెల నుండి పప్పు, కూరలు కలిపిన అన్నం, పెరుగన్నం అంతా కంపార్ట్మెంట్ నేలపాలైంది. ఆ అమ్మాయి మా వైపు, అన్నం వైపు చూస్తూ ఖాళీ గిన్నెలను క్యారియర్లోకి సర్దుకుంది. చుట్టూ ఉన్న ప్రయాణికుల వైపు అన్నం ముద్దలను మార్చి మార్చి చూస్తోంది. పాపం, అన్నమంతా నేలపాలయ్యిందే. ఒకరు సానుభూతి చూపించారు. ఆ అమ్మాయికి తినే యోగం లేదు. మెనీ ఏ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్. కామేశం కొటేషన్ విసిరేశాడు. అంటే ఏమిటి మాస్టారు? ఎవరో అడిగారు. అంటేనా, లిప్ అంటే పెదవి, కప్ అంటే కప్పు. కప్నే నోటికి అందించుకునే సమయంలో పెదవి వరకు వచ్చి ఒలికిపోవడాన్ని స్లిప్ అంటారు. దానినే మనం తినే యోగం అంటాం. పరమేశం వెంటనే వివరణ ఇచ్చేశాడు. ఆ అమ్మాయి అన్నం వైపే చూస్తోంది. ముచ్చటగా 3 ముద్దలు. పప్పు కలిపిన అన్నం ఒక ముద్ద, కూరలు కలిపిన అన్నం ఒక ముద్ద, పెరుగన్నం ఓ పెద్ద ముద్ద. జాగ్రత్తగా పై అన్నం తీసేస్తే ఒకరి ఆకలి తీరుతుంది. నువ్వేం తింటావు పాపా? అన్నమంతా పారేసుకున్నావు కదా అని నేను అడిగాను. మా జూనియర్ కాలేజీలో క్యాంటీన్ ఉంది అంకుల్. ఈ పూట ప్యాకెట్ మనీతో అక్కడ ఏదో ఒకటి తింటాను. అయినా ఆ అమ్మాయి దృష్టి అంతా నేలపాలైన అన్నం మీదే ఉంది. ప్రయాణికులు నెమ్మదిగా తిరగడం మొదలుపెట్టారు. బాబు చూసుకోండి, దారిలో అన్నం ఉంది, తొక్కకండి. అటువైపుగా కూర్చున్న ఓ స్త్రీ హెచ్చరించింది. చూసుకోండి బాబు, అన్నం తొక్కకుండా వెళ్ళండి అని నేను హెచ్చరించాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం, పరమేశం అన్నాడు. అన్నాన్ని తొక్కకుండా వెళ్ళండి. కామేశం కూడా అసంకల్పితంగా అనేశాడు. నేనైతే నిశ్చయించుకున్నాను. అన్నాన్ని తొక్కకుండా చూడాలి. దాన్ని జాగ్రత్తగా ఎత్తి వేయించేలా చేయాలి. ధర్మం బాబు, ధర్మం. ఇంతలో గ్రుడ్డివాడు, అతన్ని నడిపించే ఓ కుంటివాడు అటువైపుగా అడుక్కుంటూ వచ్చారు. ఒరే, ఇక్కడ అన్నం ఉందిరా, తొక్కకుండా పదరా. కుంటివాడు గుడ్డివాడిని జాగ్రత్తగా దాటించాడు. వాళ్లకు నేలపాలైన అన్నం అక్కర్లేదు. అయినా ఏదో విధంగా అన్నం ఎత్తి అవతల పారేయించాలి. మహబూబాబాదు స్టేషన్ వచ్చేసింది. ఆ అమ్మాయి ఖాళీ క్యారియర్తో దిగిపోయింది. మళ్ళీ కంపార్ట్మెంట్లో ప్రయాణికుల ప్రవాహం. ఈసారి అన్నాన్ని కాపాడటం కష్టమేమో అనిపించింది. ఇంతలో ఆపద్బాంధవుల్లా ఓ కుర్రాడు కనిపించాడు. వాడు చొక్కా విప్పి కంపార్ట్మెంట్ తుడవడం ప్రారంభించాడు. ఒరే అబ్బాయి, ఇలారా అని వాడిని కేకేశాను. ఏంటి సారు? వాడు దగ్గరకొచ్చాడు. 2 రూపాయలు ఇస్తాను, జాగ్రత్తగా అన్నం ఎత్తి పారేస్తావురా? ఆశ చూపాను. వాడు అన్నం వైపు చూశాడు. ముచ్చటగా 3 ముద్దల అన్నం, ముద్దులు గొలిపే అన్నం, ఒకరి ఆకలి తీర్చే అన్నం. ఒక ప్లాస్టిక్ సంచి ఉంటే ఇస్తారా సారు అని వాడు అడిగాడు. ఎత్తి పారవేయకుండా అడిగాడనుకొని బ్యాక్ ప్యాకెట్లో ఉన్న క్యారీ బ్యాగ్ తీసిచ్చా. వాడు చెక్కు చెదరకుండా ఉన్న అన్నం ముద్దల్ని జాగ్రత్తగా తీస్తున్నాడు, క్యారీ బ్యాగ్లో వేస్తున్నాడు. బ్యాగును బయట పారేయరా బాబు అని వాడిని కామేశం హెచ్చరించాడు. లేదు సారు, తింటా, 2 రోజులైంది అన్నం తిని దీనంగా అన్నాడు. వాడిని పరిశీలనగా చూశాను. లోతుకుపోయిన కళ్ళు, వీపుకు అంటుకుపోయిన పొట్ట, చేతిలో మట్టి కొట్టుకుపోయిన షర్టు. సుమారు 12 ఏళ్ళుంటాయి. అన్నం ఈ రోజుకు సరిపోతుంది కదరా? పరమేశం అన్నాడు. ఎలా సరిపోద్ది సారు? నా అయ్య, అమ్మ, 2 గుడ్డోళ్ళు,
వాళ్ళు వరంగల్ స్టేషన్ బయట అడుక్కుంటారు. వాళ్ళు తినాలి, నేను తినాలా? ఓ పూటకు సరిపోద్దేమో. అన్నం జాగ్రత్తగా తీయగా మిగిలిన మెతుకుల్ని గుడ్డతో తుడిచేశాడు. క్యారీ బ్యాగ్ పట్టుకొని చేయి చాచాడు. నేను 2 రూపాయలు ఇచ్చాను. వాడి జాలి గాథ విని తలా ₹1/2 వాడికి ఇచ్చారు. వాడికి 2 రోజుల గ్రాసం వచ్చేసింది. వాడు మరొక కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాడు. వరంగల్ స్టేషన్ వచ్చేసింది. వాడు గబగబా దిగి రైల్వే ట్రాకులు దాటుకుంటూ స్టేషన్ బయటకు పరిగెత్తాడు. మేం దిగాల్సింది కాజీపేటలో. గోల్కొండ ఎక్స్ప్రెస్ మళ్ళీ ప్రయాణం ప్రారంభించింది. అక్కడ ఔటర్లోనే యాక్సిడెంట్ జరిగింది. దూరంగా 2 కంపార్ట్మెంట్లు జామ్ అయిన దృశ్యం కనిపిస్తోంది. అందరూ ఎడం వైపు కిటికీల వైపు చేరిపోయారు. బ్రిడ్జి దగ్గరికి వచ్చేసాం. పల్టీలు కొట్టిన 3 బోగీలు కనిపిస్తున్నాయి. 3వ కంపార్ట్మెంట్ నేలకు ఆనింది. ఇంజన్ ఎత్తివేశారు. బ్రిడ్జి కింద అప్పచ్చలా అణిగిపోయిన ఆటో, స్కూటరు, లూనాలు దర్శనమిస్తూనే ఉన్నాయి. మనుషులు నుగ్గైపోయిన కమురు కంపు ఇంకా ముక్కుపుటాలకు సోకుతూనే ఉంది. బ్రిడ్జి కిందకు చూద్దుము కదా, శాపం పెట్టినట్లు, కర్ఫ్యూ విధించినట్లు బ్రిడ్జికి అటువైపు ఇటువైపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రైను పూర్తిగా బ్రిడ్జి మీద నుండి పోయిన తర్వాత కానీ ట్రాఫిక్ కదలలేదు. చూడరా పరమేశం, ట్రాఫిక్ ఎలా ఆగిపోయిందో. బ్రిడ్జి కింద నుండి పోతే తాము కూడా ఆటోలా అయిపోతామని భయం. కామేశం అన్నాడు. నీకు లేదు భయం? బ్రతకాలనే తపన? ఎప్పుడూ ఉదయం 8ంటికి కానీ లేవని వాడివి 8 కల్లా రెడీ అయ్యి స్టేషన్కు రావడం లేదా? పరమేశం అన్నాడు. నిజమే, ఎవరికైనా ప్రాణం అంటే తీపే. బ్రతకాలనే తపన. కాటికి కాళ్ళు చాపుకున్నా ఆ ముసలామె అడుక్కుంటున్నది బ్రతకాలనే తపనతోనే కదా. కంపార్ట్మెంట్లు తుడిచే కుర్రవాడు నేలపాలైన అన్నం ఎత్తుకున్నది బ్రతకడానికే, తన తల్లిదండ్రుల్ని బ్రతికించడానికే. బ్రిడ్జికి ఇరువైపులా ఆగిపోయిన జనానికి ఉన్నది బ్రతకాలనే తపన. బ్రిడ్జి కింద ఆగిన ఆటో, స్కూటరు, లూనాలోని వాళ్ళు క్షణకాలం ఊహించగలిగారా అరక్షణంలో అంతర్ధానమైపోతామని, ఆనవాలు కూడా దొరకని స్థితికి చేరుకుంటామని? ఎప్పుడో ఎక్కడో చదివిన అద్భుతమైన మినీ కవిత జ్ఞాపకం వచ్చింది. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటే కదా ఈ జీవితం. ఇంతలో కంపార్ట్మెంట్ చివర నుండి దేక్కుంటూ వస్తున్నాడు కాళ్ళు లేని ఓ అభాగ్యుడు. మేం కూర్చున్న వైపు, బాబూ ధర్మం చెయ్యండి అంటూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ ఆంధ్రప్రభ ఆదివారం 2010 జనవరిలో ప్రచురించబడిందండి. ఒక మంచి మాట విందామా? జీవితంలో డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు, ఏదైనా కొనవచ్చు. కానీ డబ్బుతో కొనలేనివి అంటూ కొన్ని ఉంటాయి. వాటిని ఎప్పుడూ కోల్పోకండి. అవే కాలం, సంతోషం, స్నేహితులు, కలలు, నమ్మకం, ప్రేమ, ఆరోగ్యం. మరో మంచి కథలో మళ్ళీ కలుద్దాం. షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.